మందు మనము పరిశుద్ధ గ్రంథమును తెరచి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఎలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేసెను. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఎచ్చటి నుండి ఏలియా వెళ్ళాడు? అచ్చటి నుండి ఏలియా వెళ్ళిన తరువాత అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ లేఖనములో నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడును గాక. కూడి వచ్చిన మనందరినీ దేవుడి వాక్యం ద్వారా దర్శించును గాక. ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం గమనించినట్లయితే ఏలియా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు. ఏలియా హోరేబు పర్వతం మీద దేవుని సన్నిధిలో ఆయన సముఖమందు ఉండి ఆయన దివ్య స్వరాన్ని వింటూ, అయ్యా నేనొక్కడే రోషము గలవాడిగా ఉన్నాను, ఇశ్రాయేలు అందరూ భ్రష్టత్వములోకి వెళ్ళిపోయారు, నీ కొరకు నేను ఒక్కడే రోషము గలవాడిగా మిగిలి ఉన్నాను అని దేవుని సముఖంలో మాట్లాడుతూ ఉంటే ప్రభు అవేమీ లక్ష్య పెట్టక నీవు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, నీవు ముగ్గురిని అభిషేకించాలి అని చెప్పి 16వ వచనంలో ఆయన అంటాడు, ఇశ్రాయేలు వారి మీద నిమ్సి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము, నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్ మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనందరము కూడా ఏలియా గారు అన్నట్లే అంటూ ఉంటాం, నా ఒక్కరినే బాధను అనుభవిస్తున్నానండి, నా ఒక్కరికే కష్టమండి, నాకున్న బాధ ఎవరికీ లేదండి అని అంటూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒక్కడవే కాదు నాయనా, నీకులాగా 7,000 మంది ఉన్నారు అంటున్నాడు. లోకం ఏం చెప్తుందంటే, నీలాంటి పోలిక గలవారు 7 ఉంటారని. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ ఒక్కడవే కాదు 7,000 మంది నాకున్నారు అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సర్వశక్తి గల దేవుని యొక్క దృష్టి ఈరోజు మన మీద ప్రత్యేకముగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆ కాలమందు ఏలియా ఒక గొప్ప అద్భుతమైన కార్యము చేసి తను సాధించాలనుకున్నాడు, చనిపోవాలనుకున్నాడు. నాకు ఈ బ్రతుకు ఇంకా వద్దు, నేను నా యొక్క జీవితాన్ని ముగించేస్తాను ప్రభువా అని అంటే, దేవుడు అంటున్నాడు కదా, నీవు అభిషేక కార్యాలు చేయాలి అని అంటున్నాడు. చచ్చిపోతా నన్ను సమాధి చేయమని అంటుంటే, మనవాడేమో పట్టాభిషేకం చేయడం కొరకు, ప్రవక్తగా ఉండుట కొరకు నువ్వు అభిషేకాలు చేయాలి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు గమనించండి, నీ జీవితంలో నీవు నిరుత్సాహంలో నిస్సహాయతలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఎప్పుడు నిన్ను కృంగుబాటు చేసేవాడు కాదు, నిన్ను ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, నీవు ఎక్కడో మారుమూల ఉండి ఎవరి కంట పడకుండా, ఎవరి అటెన్షన్ నీ మీద లేకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు కూడా నీ యొక్క జీవితంలో నిన్ను, నీ పేరు కానీ, నీ ఊరు కానీ, నీ యొక్క తండ్రి పేరు కానీ, నీ యొక్క ఇల్లు పేరు కానీ తెలియకుండా చాలా మంది ఉండొచ్చేమో, కానీ సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీవు ఏ మూల ఉన్నావో అక్కడ ఉన్న నిన్ను కనుగొనగలిగిన దేవుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, చూడండి,
హోరేబు కొండ మీద ఏలియాతో దేవుడు అంటున్నాడు, షాఫాతు కుమారుడైన ఎలీషాను నువ్వు నీకు బదులుగా అభిషేకించు, నీకు బదులుగా ప్రవక్తగా ఉండునట్లు, నీ తర్వాత ప్రవక్తగా ఉండునట్లు అతన్ని అభిషేకించు అని అన్నాడు. అంటే సర్వశక్తి గల దేవుడు ముందుగానే ఆయన యొక్క సంకల్పములో ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఆ మహిమగల దేవుడు ఈ లోకములో ఉన్నట్టు సృష్టమంతటిని పరిశీలించువాడుగా ఉన్నాడు. అయితే ఆయన ఎందుకు కొందరినే ప్రత్యేకముగా దృష్టి ఉంచుచున్నాడు? ఎందుకు కొందరిని ఆయన దృష్టి నిలుపుతూ ఉన్నాడు? అందరి మీద ఎందుకు ఆయన దృష్టి నిలబట్టలేదు? అందరినీ ఎందుకు ఆయన చూడట్లేదు? కొందరిని ఎందుకు చూస్తున్నాడు? ఈరోజు ఎలీషా గురించి దేవుడు అంత గొప్పగా చెప్పాడు కదా, తనని నీకు బదులుగా తనని ప్రవక్తగా చేయమని. మరి ఈరోజు మనల్ని ఎందుకు ఆయన దర్శించట్లేదు? ఈరోజు మనల్ని ఆయన చూస్తున్నాడా? ఆయన చూడట్లేదంటారా? మరి ఎందుకు చూడట్లేదు మనల్ని? ఎలీషాను దృష్టించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు దృష్టించటలేదు? ఎలీషా దేవుని యొక్క దృష్టిని తన మీద నిలుపుకోవడానికి అతడు ఏం చేశాడు? మనం ఏం చేయాలి? దేవుని యొక్క దృష్టి మన మీద నిలపగలగాలంటే, నా పేరు నీ పేరు ఆయన కూడా చెప్పాలంటే మనం ఏం చేయాలి? ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనందరము కూడా సర్వాధికార జీవం గల దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ విషయాన్ని ఆలోచింతుముగాక. 1991లో వందలాది మధ్య ప్రభుని ఆరాధిస్తూ చిన్న వయసులో ఉన్న నన్ను దేవుడు దృష్టించి పిలిచాడు, తన సేవకు పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపుని నేను మొదట నమ్మలే, కానీ అది సత్యమని నా యొక్క పిలుపును నేను తీర్మానం చేసుకున్న తర్వాత గుర్తించాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ అందరూ మీ హృదయంలో మీ ఆంతర్యంలో ఏముందో ఎవరికి తెలియకపోవచ్చు. సింహాసనాసీనుడు దేవాది దేవుడు ఈ రోజు నేను దృష్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా దేవుని దృష్టిని ఆకర్షించడానికి గల కారణం ఏంటి? అన్ని వేల మంది లక్షల మంది ఉంటుండగా ఎలీషా పేరే దేవుడు ఎందుకు చెప్పాడు? ఈ రోజు మన పేరు ఎందుకు ఆయన చెప్పటలేదు? నెంబర్ 1, మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఎలీషా తీరిక లేకుండా పనిచేసిన వాడు. దేవునికి స్తోత్రం. హీ వాజ్ బిజీ విత్ హిస్ వర్క్. తన పనిలో ఏమాత్రము కూడా ఖాళీ లేకుండా పని కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పని కలిగిన వారినే ప్రభు దృష్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ పని పాట లేకుండా అవారాగా తిరిగే వాడిని దేవుడు దృష్టించడండి. పని చేసే వారిని దేవుడు దృష్టించేవాడై ఉన్నాడు. కాబట్టి ఈ సంఘములో ఉన్న ప్రతి యవ్వన కుమారులు యవ్వన కుమార్తెలు ప్రతి ఒక్కరు పురుషులు స్త్రీలు పని కలిగిన వారిగా ఉందురుగాక, పని చేసే వారిగా ఉందురుగాక. నీ పనిలో నీ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కనుగొంటాడు. పేతురు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ శిష్యులందరూ కూడా ఖాళీగా ఉన్నప్పుడు వారిని పిలవలేదండి. వారి పనిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి అయితే సుంకపు గుత్తదారుడిగా ఉండి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు పిలిచాడు, రమ్మని. వెంట వెళ్ళిపోయాడు. కాబట్టి ఏ రోజు ఎవరైతే వారికి అప్పగించబడినటువంటి పనిని వారు కొనసాగింపజేస్తూ ఉంటారో దేవుడు వారిని దృష్టించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, ఎలీషా ఏదైనా తనకి పని అప్పజెప్పినటువంటి పనిని నమ్మకముగా చేయగలిగిన వాడు. అప్పజెప్పినటువంటి పనిని అప్పజెప్పిన వారు అజమాయిషీ చేయవసరం లేదు. తనకు అప్పజెప్పిన పనిని వారు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇతడు మాత్రము చాలా నమ్మకముగా ఆ పని చేయగలిగినటువంటి వాడు. తనకి నమ్మడానికి సఖ్యమైనటువంటి వాడు. ఎవరైనా తనని నమ్మొచ్చు. అంత నమ్మకముగా పనిచేసేటువంటి వాడు ఎలీషాగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే తన తండ్రి తనని గొప్పగా నమ్మాడు.
తన తండ్రి ఉన్నాడు షాపాతు. షాపాతు అనగా జడ్జ్, న్యాయాధిపతి, న్యాయము తీర్చువాడు అని అర్థం. ప్రియమైన వాళ్ళారా, షాపాతు చాలా దేవుని యందు భయభక్తులు గలవాడు. అందుకొరకే షాపాతు పేరు అక్కడ చెప్పబడింది. కారణం ఏమనగా, ఇశ్రాయేలందరూ అన్య సంబంధమైనటువంటి భ్రష్టత్వములో వారందరూ మిళితమైపోయి ఉండగా షాపాతు కుటుంబం సర్వాధికార దేవాది దేవుని కొరకు నిలబడి ఎవరి దగ్గర తల వంచక దేవునికి మాత్రమే నమస్కరించిన కుటుంబము షాపాతు కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబము ప్రత్యేకముగా దేవుని కొరకై నిలబడిన కుటుంబం. ఎవరు గుర్తించకపోయినా, ఎవరు వారిని పట్టించుకోకపోయినా దేవుని కొరకై నిలబడిన కుటుంబం. అంతేకాదు, గొప్ప ధనవంతుని కుటుంబం అది. గొప్ప పొలం ఉంది వాళ్ళకి. అందుకొరకే వారికి 12 జతల ఎడ్లు, 12 నాగళ్ళు వారికి ఉన్నాయి. 12 జతల ఎడ్లు ఉన్నాయంటే 24 ఎడ్లు ఉన్నాయి. వాటన్నిటికీ వెనకాల షాపాతు కుమారుడైన ఎలీషా ఏం చేస్తాడంటే తన యొక్క నాగల్ని పట్టుకుని పొలమును దున్నుతూ వాటన్నిటిని క్రమముగా నడిపిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తనకు అప్పచెప్పినటువంటి పనిని నమ్మకంగా చేసినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను మీతో చెప్తున్నాను ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క జీవితంలో మీకు ఏ పని దేవుడు అప్పగిస్తే ఆ పనిలో మీరు నమ్మకస్తులుగా ఉంటే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని గుర్తించేవాడై ఉన్నాడు. మనుషులు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, షాపాతు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు, లేకపోతే తండ్రి నిన్ను గుర్తించకపోవచ్చు, తల్లి నిన్ను గుర్తించకపోవచ్చు. సర్వ సృష్టికర్త గల దేవుడు నీవు చేసే పనిని గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయమందు మనమందరము కూడా మన జీవితంలో సర్వాధికార దేవుని యొక్క సముఖమందు దేవుడు మన మీద నమ్మకం పెట్టుకున్న వారంగా మన ముందుముగాక. పౌలు అంటాడు, ఆయన పరిచర్య చేయుటకు నమ్మకమైన వాడనని నన్ను ఎంచి. పాపుల్లో ప్రథముడిని నేను, ఎన్నిక లేని వాడనే నేను, కానీ ఆయన పరిచర్యలో నేను నమ్మకమైన వాడిని అని ఎంచి ఆయన నాకు ఈ పరిచర్యను అప్పగించాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో తాను చెప్తున్నాడు, దోషకుడును చూడండి, నమ్మకమైన వానిగా ఎంచినందుకు. అంటే దేవుడు మన మీద నమ్మకం ఉంచాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ మీద నమ్మిక ఉంచగలగాలంటే నీకు అప్పచెప్పిన పని నువ్వేం చేయాలి? నమ్మకంగా చేయాలి. దేవుడు నాకు అప్పగించిన పనిని మీ అందరికీ బోధించడం, సేవ చేయడం నమ్మకంగా చేస్తాను. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా పని నేను నమ్మకంగా చేయాలి. అలా చేయకపోతే నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు మీరు దేవుని సన్నిధికి వచ్చారు, నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించండి, నమ్మకంగా దేవుణ్ణి మహిమపరచండి, నమ్మకంగా దేవుణ్ణి స్తుతించండి. నిశ్చయముగా ఏదో ఒక సమయమందో దేవుడు నీ పక్షంగా ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా ఎలీషా తనకు తానుగా క్రమశిక్షణ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. He himself disciplined his life. చాలా క్రమశిక్షణ జీవితము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే మనం చూస్తాం నెంబర్ 12 అరకలు తను ఏం చేస్తున్నాడండి? దున్నుతూ ఉన్నారు. 12 అనేటువంటి సంఖ్య శిష్య రకానికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను అపోస్తులుగా ఎన్నుకున్నాడు. శిష్యులు చాలా మంది ఉన్నారు, కానీ 12 మంది శిష్యులను అపోస్తులుగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులో 12 గోత్రాల వారు ఉన్నారు. దేవుని యొక్క రాజ్యపు లేక ఆయన యొక్క పట్టణపు పునాదులు 12, గుమ్మాలు 12. కాబట్టి 12 అనేది క్రమశిక్షణకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి
తాను 12 అరకల వెనకాల తన అరకను అనగా తన నాగటిని దున్నుచు వాటన్నిటినీ క్రమముగా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీకు అప్పచెప్పినటువంటి కార్యములలో నువ్వు క్రమము తప్పకుండా ఈనాడు చాలామంది మనం క్రమము తప్పిపోయాం, సమయాన్ని తప్పించుకున్నాం. మన జీవితంలో మనకి తెలియకుండానే మనకి బలహీనతనో, లేకపోతే పనులు ఎక్కువైపోయానో, లేకపోతే వేరే కారణాల చేత దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వడంలో క్రమము తప్పాం. ఆయన ఆరాధించట్లో క్రమము తప్పాం. నువ్వు ఆలస్యంగా వచ్చటం వలన ఎందుకు క్రమం తప్పావు నేను చెప్తున్నానంటే, అందరూ స్తుతిస్తున్నప్పుడు నువ్వు స్తుతించలేదు. యు ఆర్ ఆబ్సెంట్. నీవు ఆ సమయంలో ఆబ్సెంట్ అయ్యావు. ఆరాధన అనేది కేవలము వాక్యం వినేసి వెళ్ళిపోయేది కాదు, ఆరాధన చేసుకుని వెళ్ళిపోయేది కాదు, పాటలు పాడేసి వెళ్ళిపోయేది కాదు. ప్రార్థన, పాటలు, ఆరాధన, కీర్తన, వాక్యం, ఆశీర్వాదం, ఈ అన్నిటితో ముడిపడి ఉన్నదే ఆరాధన. ఈ ఆరాధన అనేటువంటి ఈ క్రమంలో మనము ఏ విషయంలో తప్పిపోయినా మనకు ఆబ్సెంట్ పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మీ యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే మీకు నేను చెప్పి 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 అలసిపోయాను. ఇక చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని దృష్టించాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను హెచ్చించాలంటే మాత్రం దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి హిమ్సెల్ఫ్ తన్ను తానుగా క్రమశిక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు ఆదివారం, అన్ని రోజుల కంటే ఈ రోజు నేను ఒక లేటుగా 4 గంటలు లేటుగా లేవాలి అని అనుకున్నాడా? నో. ఈరోజు సండే, అన్ని రోజుల కంటే 1 గంట ముందే నేను ఏం చేయాలి? లేవాలి. ఈరోజు నేను ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధన చేయాలి కాబట్టి అందరికంటే ఆలస్యంగా వెళ్తాను అనుకున్నాడా? నో. అందరికంటే నేనే ముందు ఉండాలి. క్రమశిక్షణ, వ్యక్తిగతంగా నీకు నీవేగానే క్రమశిక్షణ కలిగి ఉండాలి. నాకెవరు చెప్పట్లేదండి పలానా సమయంలో నువ్వు లేవాలి, పలానా సమయంలో వాక్యం ధ్యానించి పలానా సమయంలో నువ్వు రెడీ అయిపోయి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎవరు నాకు చెప్పరు. నా పని నేను చేసుకోవాలి. తెల్లవారి 2 గంటలకు వెళ్ళాలంటే 1 గంటకే నేను లేచిపోతాను. 3 గంటలకు వెళ్ళాలంటే 2 గంటలకు లేచిపోతాను. లేచి రెడీ అయ్యి సిద్ధపడి వెళ్ళిపోతాను. రాత్రి అయినా పగలైనా వెళ్ళిపోతూ ఉంటాను. అది నా క్రమశిక్షణ. నా క్రమశిక్షణ బట్టి దేవుడు నా పక్షంగా కార్యం జరిగిస్తాడు. నేను చాలా చోట్లకి వెళ్ళవసరం లేదు, వెళ్ళకుండా ఉండిపోవచ్చు. కానీ దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలంటే దేవుడు చెప్పినదల్లా నేను చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరు నిన్ను దృష్టించకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టించకపోవచ్చు, దేవుడు పట్టించుకుంటున్నాడండి. నువ్వు పాడేది, ఆరాధించేది, స్తుతించేది దేవుని కొరకే, మనుషుల కొరకు కాదు. నీ జీవితంలో ఒక్కసారి నేను నీవుగా ప్రభువుకి అర్పించుకో. నిశ్చయముగా దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, 4వదిగా మనం చూసినట్లయితే తాను చేస్తున్నటువంటి పని, తాను చేసేటువంటి పనికి వెంటనే ప్రతిఫలము చేయాలని చేసిన వాడు కాదట ఎలీషా. చాలా సందర్భాల్లో మనం చేసిన పనికి, ప్రార్థనకి వెంటనే ఏం చేయాలి? వెంటనే జవాబు వచ్చే, లేకపోతే దేవుడు లేడు, దేవుడు కార్యం జరిగించలేదు. ప్రార్థనకు బదులు సనుగుడు మొదలైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ఎలీషా లాగా కాదు. తాను చేసినటువంటి పనికి వెంటనే ప్రతిఫలం వస్తుందని ఆశించక తగిన సమయంలో, దేవుడు నిర్ణయించిన సమయమందు ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మిన వాడే ఎలీషా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వ్యవసాయకుడు కదా, విత్తిన వెంటనే ఏమొచ్చేదండి? పంట వచ్చేది. విత్తింది మొలకెత్తాలి, మొలకెత్తింది ఎదగాలి, ఎదిగింది పుష్పించాలి, పుష్పించింది ఫలించాలి, ఫలించింది పంటగా మార్చబడాలి, అప్పుడు అది నోర్చాలి, ఇంటికి రావాలి. ఎంత పని పడుతుందని తనకు బాగా
వ్యవసాయకునిగా ఎలీషాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ప్రియమైన బిడ్డలారా, సర్వాధికార జీవము గల దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము ఉన్నటువంటి మనమందరము చేయించిన ప్రతి ప్రార్థన ప్రభు తగిన సమయమందు మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు, జవాబిచ్చేవాడని కనిపెట్టే వారంగా ఉంటే నిశ్చయముగా దేవుని దృష్టి నీ మీద నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకవేళ నిమిషం అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 3.5 సంవత్సరాలు అవ్వచ్చు, నిశ్చయముగా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇస్తాడని మీరు నమ్మినట్లయితే, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ తనలో విశ్వాసం ఏమాత్రమో తనకలేదు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా తాను ప్రార్థన చేస్తే ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలముని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఆ మహిమగల దేవుని యొక్క విశ్వాసం మీ అందరిలోనికి దిగి వచ్చును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నా బ్రతుకులో తగిన కాలమందు దేవుడు కార్యము చేస్తాడనే నమ్మకం నీలో ఉంటే దేవుని దృష్టి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు ప్రభు నిన్ను వెతుకునుగాక, ప్రభు నన్ను వెతుకునుగాక, ప్రభు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక, ప్రభు నాకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఎప్పుడైనా నాకు ప్రతిఫలం ఇస్తాడు, తగిన కాలంలో ఆయన నా పక్షంగా కార్యము చేస్తాడని నేను విశ్వసించిన సమయమందు ఆయన నిశ్చయముగా నన్ను వెతుక్కుంటూ వస్తాడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సమయానికంటే ముందుగా నాకు ఫలాలు వచ్చేయాలని మీరెప్పుడూ అనుకోకండి. దేవుడు తగిన కాలమందు ప్రతిఫలం ఇస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే ఎలీషాలో ఉన్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్, గుణలక్షణం ఏంటంటే అతడు చాలా కష్టజీవి. చాలా కష్టజీవి. ఎంత కష్టజీవి అంటే తనకు అప్పచెప్పినటువంటి పనికి ఏ లోపము లేకుండా, శక్తి వంచన లేకుండా 100%, 100% ఆ పనికి న్యాయము చేయగలిగిన వ్యక్తి ఎలీషా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జీవము గల దేవుడు నిన్ను వెతకాలంటే, జీవము గల దేవుని యొక్క ఆత్మ నిన్ను వెతుక్కుంటూ రావాలంటే, ఆయన అభిషేకం నిన్ను వెతుక్కుంటూ నీ మీదకు రాగలగాలంటే, ఈ రోజు మన యొక్క జీవితంలో గట్టిగా చప్పట్లు కొట్టేసో, ప్రార్థన చేసేసో, మోకరించేసో, ఆరాధన చేసేస్తూనో రాదు. దేవుడు కోరుకున్న గుణ లక్షణాలన్నీ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, జీవము గల దేవుని యొక్క వాక్యం మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఆయన ఈ మాట చెప్పలేదు. ఏంటంటే ఆత్మవరాలు గలవారు నాకిష్టులు, ఆత్మ ఫలాలు గలవారు, లేకపోతే ఆత్మశక్తి కలిగినటువంటి వారు నాకిష్టులు అని చెప్పలేదు ఆయన. అద్భుతాలు చేసేవారు నాకు ఇష్టలు అని చెప్పలేదు, అభిషేకించబడిన వారు నాకు ఇష్టలు అని చెప్పలేదు ఆయన. పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చూడండి. దేవుడు తన పనికి, ఒక్కొక్క పని కొరకు ఆయన తన అభిషేకాన్ని కొంతమంది మీద అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. వారు చేసినా చేయకపోయినా అభిషేకం తన పని చేస్తూనే ఉంటుంది. అభిషేకం వారి యొక్క గుణ లక్షణాలను నిర్ణయించదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరైతే దేవుడు కోరుకున్న గుణ లక్షణాలు కలిగిన వారిగా ఉంటారో వారే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు అభిషేకం కలిగి ఉండు, లేకపోతే నీవు ఆత్మవరాలు కలిగి ఉండు అని ప్రభు చెప్పుట కంటే, ప్రభు మనందరితో చెప్తున్నాడు ఆయన గుణ లక్షణాలను మనము కలిగి ఉండాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణమేమనగా అభిషేకము దైవికమైన శక్తిని ఈ లోకములో కనపరుస్తుంది. దైవికమైన గుణాలు దేవుణ్ణే ఈ లోకానికి కనపరుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వరాలన్నీ దైవ శక్తిని
కనపరుస్తాయి. ఆయన ఆత్మ ఫలాలన్నీ దేవుని గుణాన్ని కనపరుస్తాయి. దేవునికి స్తోత్రం. నీవు అద్భుతాలు చేసే శక్తి కలిగి ఉండి ప్రేమ లేకపోతే నీ వరము వలన ఏమీ ప్రయోజనం లేదు. నీవు గొప్ప ప్రార్థనా పరురాలు అవ్వచ్చు, నీ భాష మారకపోతే నీ ప్రార్థన ప్రయోజనం కాదు, నిష్ప్రయోజనం అయిపోతుంది. నీవు గొప్ప ఉపవాసాలు ఉండొచ్చు, కానీ నీవు ఎదుటి వారి ఎదుట సహోదర భావం, సహృదయము కలిగి, ఉదార భావం కలిగి లేకపోతే నీవు ఎంత ప్రార్థనలు చేసిన, ఉపవాసాలు ఉన్న ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క దినాన నీ యొక్క జీవితంలో దేవుని యొక్క బలమైన అభిషేకం దినదినము వృద్ధి చెందుతూ దేవుడు కోరుకున్న కార్యము నీ ద్వారా జరగగలగాలంటే ఆయన గుణములు కూడా నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంసోను చూడండి, తనకంటే అభిషేకములో బలహీనంగా ఉన్నవారు 40 సంవత్సరాలు ఏలుబడి చేశారు ఇశ్రాయేలుని. ఎవరు పొందలేని గొప్ప అభిషేకం పొందాడు సంసోను. 20 సంవత్సరాల్లోనే ఖతమైపోయాడు. కారణం ఏంటి తెలుసా? తనలో అభిషేకం ఉంది కానీ ఆత్మగుణాలు లేవు. దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్స్. దేవుడు నీ ప్రార్థన కాదు, నీ భక్తి కాదు చూస్తున్నది, నీ గుణాన్ని చూస్తున్నాడు. ఈరోజు మన గుణము గుణపరచబడును గాక. నా గుణము గుణపరచబడకపోతే దేవుడు నన్ను ఇష్టపడాడు. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంతసేపు నేను ఏదో కేకలేసి బ్రతికేయచ్చు, దేవుని కార్యాన్ని నేను చూడలేను, చేయలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ప్రియ బిడ్డలారా, దేవుడు నన్ను కనుగొనాలి, దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు నా పక్షంగా కార్యము జరిగించాలి, దేవుని మహిమను నేను చూడగలగాలి అని ఆలోచన నీలో ఉంటే ఈరోజు దేవుని యొక్క గుణలక్షణం మనలో ఉండునుగాక. ఎలీషా ఆ గుణలక్షణాలు కలిగిన వాడిగా ఉన్నాడు. సౌమ్యుడు, అందరికీ కనబడాలని ఎప్పుడు డప్ప కొట్టుకోలేదట తాను. మన జీవితంలో చాలామందికి అందరి అభినందనలు కావాలి, అందరూ పొగడ్తలు కావాలి, అందరి యొక్క హెచ్చింపులు కావాలి, అందరు గుర్తింపులు కావాలి, అందరూ నన్నే చూడాలి, అందరూ నన్నే వినాలి. మన జీవితంలో ఎప్పుడు 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 అలాంటి స్వభావం గల వారంగా ఉంటే ఎప్పుడు మనము ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఒక మాట మీద చెప్పగలను, మన జీవితంలో అందరూ మనల్ని గుర్తించాలన్నా, అందరూ మనల్ని పొగడాలన్నా, అందరి చేత మనం హెచ్చించబడాలన్నా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినాన మన జీవితంలో మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గమనించండి, నేను చెప్పాను కదా ముందుగానే, యేసు క్రీస్తు వారు ఎప్పుడు కూడా నీవు వారి వరాలను బట్టి తెలుసుకో, వారి యొక్క జీవితాన్ని బట్టి తెలుసుకో అని చెప్పలేదు. వారి ఫలాలను బట్టి వారు నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. వారి ఫలాన్ని బట్టి వారి గుణాన్ని నువ్వు తెలుసుకుంటావు. వారి మంచోళ్ళ చెడ్డోళ్ళ వారి ఫలాలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు మన బ్రతుకులో మనము మంచి ఫలాలు ఫలించే వారముగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫలాలు ఫలించే వారముగా లేకపోతే దేవుడు మనల్ని ఎప్పటికీ గుర్తించడు. నా మాట మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటే, చాలా మందిలో చాలా డౌట్లు ఉంటాయి. వాళ్ళు అంత ప్రార్థన చేస్తారండి, కానీ ఇదే ప్రాబ్లం, ఫలాలు లేవు. ప్రార్థన ఉంది, ఫలాలు లేవు. వరాలు ఉన్నాయి, ఫలాలు లేవు. వాళ్ళు ప్రార్థన చేస్తే చాలామంది స్వస్థత పొందుతారు, కానీ వాళ్ళ స్వభావం మాత్రం మారదు. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో స్వభావం, వారి యొక్క గుణాన్ని బట్టి రక్షణ పొందిన వారు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. మీ ద్వారా రక్షణ పొంది వీళ్ళ వీళ్ళ బ్రతికిలే మారలేదు, మేమేం మారుతామని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మన గుణాన్ని కూడా చూపిద్దాం, ఫలాలను ప్రభువు యొక్క నామానికి మహిమార్థమై చూపిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఏ రోజు నేను ట్రైనింగ్ పొందాను కాబట్టి అభిషేకించబడిపోతాను కాదు. నేను ప్రార్థన చేశాను కాబట్టి అభిషేకించబడిపోతాను కాదు. నా జీవితంలో చదువు ఉంది కాబట్టి నేను అభిషేకించబడిపోతాను కాదు. నా జీవితంలో చదువు ఉన్నా, ట్రైనింగ్ పొందినా, హార్డ్ వర్కర్గా ఉన్నా, క్యారెక్టర్ లేకపోతే దేవుని అభిషేకం నా మీద నిలవదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నేను పొందిన అభిషేకం స్థిరముగా నిలిచి ఉండగలగాలంటే దేవుని గుణాలు కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. డబుల్ పోర్షన్. మనందరికి ఏం కావాలండి? డబల్ కావాలి, అవును కదా? అక్కకి 1 వంతు ఇస్తే చెల్లిగా మీకు ఎన్ని వంతులు ఇవ్వాలి? 2 వంతులు ఇవ్వాలి. వాళ్ళకి 1 ప్లాట్ ఇస్తే నాకు 2 ప్లాట్లు, వాళ్ళకి 1 డ్రెస్ కొంటే నాకు 2 డ్రెస్సులు, వాళ్ళకి 1 కంచం అన్నం పెడితే నాకు 2 కంచాలు. తింటావా? దేవునికి స్తోత్రం. అట్ల దగ్గర వద్దు, మనకి ఇచ్చే దగ్గర కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చేతులు ముడతలు పడిపోయాయి, మొక్కాలు ముడుచుకుపోయాయి. ఓ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ కార్యము జరిగించండి. ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ సర్వాధికార దేవుడు నిన్ను కనుగొని ఇప్పుడు నిన్ను స్వస్థపరచాలంటే, దేవుని యొక్క ప్రభావము నీలోనికి రాగలగాలంటే, నీవు నమ్మకంగా దేవుని యొక్క వాక్యము కొరకు అలాగా కనిపెడుతూ ఉండు. ఇప్పుడే అందరినీ దాటుకుంటూ నిన్ను తాకుతుంది దేవుని అభిషేకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేలాది మంది యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు, కానీ ఒక్కరిలోకే ప్రభావం వెళ్ళింది. ఆయన మీద పడిన వారిలోనికి వెళ్ళలేదట, ఆయన్ని ముట్టుకున్న వారిలోకి వెళ్ళిందట. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ ఆయన మీద పడ్డారు. ఆయన అందరూ నేను ప్రభుతో కూడా ఉన్నానని చెప్పుకోవడానికి, అందరి దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళారు. కానీ ఈమె మాత్రం ఏ విధము చేతనైనను ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను స్వస్థత పొందుతానని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆమె గుణమే ఆమెను స్వస్థపరిచింది, ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. ఏంటి ఆమె గుణం? విశ్వాసం. ఈరోజు క్రీస్తు బిడ్డగా విశ్వాసిగా నీ గుణం ఏమై ఉండాలి? విశ్వాసమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Let that anointing will search you today. ఈ రోజు అభిషేకము నిన్ను కనుగొనును గాక. అందుకనే బైబిల్ చెప్తుంది, అతడు అక్కడి నుండి వెళ్ళిన తరువాత షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని సన్నిధి నుంచి అభిషేకము మన మధ్యకు వస్తున్నది. ఈ రోజు నిన్ను నన్ను కనుగొనును గాక. ఓ అభిషేకము ఎలీషా మీదకు దుప్పటి రూపంలో రాగానే నీవు నేనైతే దుప్పటి తీసి అవతల పాడేస్తాం. ఎందుకంటే చాలా కాలం నుంచి వాడిన రగ్గది. కానీ ఎలీషా మీదకు ఆ యొక్క దుప్పటి వేయబడగానే తనలో ఒక నూతన కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, చిన్న ట్యాబ్లెట్ వేసుకోగానే బయట పని చేస్తుంది కదా అది. నీవు ట్యాబ్లెట్ వేసుకునేది నోట్లోనే వేస్తున్నావు, అది కడుపులోకి వెళ్తుంది. నీ కాలు మీద గాయం ఉందన్న ట్యాబ్లెట్కి ఎలా తెలుసండి? నీకు తలనొప్పి వస్తుందని నోట్లో కడుపులోకి వెళ్ళిన ట్యాబ్లెట్కి ఎలా తెలుసండి? కడుపులోకి వెళ్తుంది కదా ట్యాబ్లెట్. తల ఎక్కడ ఉంది? పైన కదా ఉంది. ఇక్కడ నొప్పి ఇక్కడ వేసుకున్న ట్యాబ్లెట్ ఎలా తగ్గిపోతుంది చెప్పండి? చేతి వేలికి ఏదో ప్రాబ్లం అయింది, నోట్లో ట్యాబ్లెట్ వేస్తున్నావు, ఆ వేలుకున్న గాయం అలాగా తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? సంథింగ్ ఇన్సైడ్ వర్కింగ్ అవుట్ సైడ్. ఏదో లోన్ ఉంది, బయట పని చేస్తుంది. ఈరోజు దేవుని అభిషేకం నీ వాడే ట్యాబ్లెట్ల కంటే, నీ వాడే మెడిసిన్ కంటే గొప్ప శక్తివంతమైనది. నీవు గుర్తించలేదు కనుకనే అద్భుతం ఇప్పటి వరకు నువ్వు పొందలేదు. గుర్తిస్తే ఇప్పుడే ఆ యొక్క 12 అరకలను విడిచిపెట్టి పరిగెట్టుకుంటూ ఏలియాను వెంబడించిన ఎలీషా లాగా ఆ అభిషేకము వైపు నువ్వు పరిగెడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యం ఈ రోజు నీ జీవితంలో జరుగును గాక. ఎలాంటి బలహీనతతో అయినా
ఎలాంటి రోగముతో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినా ఇప్పుడు ఆయన అభిషేకం నిన్ను తాకునుగాక, ఆయన ఆత్మశక్తి నిన్ను తాకునుగాక. నీవు ఈ రోజు ఆత్మ ఫలాలు వరాలు కలిగిన వ్యక్తిగా ప్రభు సముఖంలో ఉండవుగాక. నీవు జీవము కలిగిన దేవుని బిడ్డవని ప్రకృతి అంతా గ్రహించునుగాక. మనుషులే కాదు, ప్రకృతి సహితం గుర్తిస్తుంది నీవు దేవుని బిడ్డవని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చెప్పాను, నాకు లోనైన ఈ శరీరమట దేవుని పునరుత్థానపు శక్తి తగలగానే వెంటనే లేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోయి 4 దినాలైపోయి కుళ్ళి వాసన వస్తుందని ప్రజలందరూ చెప్పుచున్నా, అభిషేకముతో శ్మశానానికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్త్రాలు కట్టబడి ఉన్నా అలాగే వచ్చేసాడట ఆ యొక్క లాజరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని మాట వింటే నీకు వెంటనే స్వస్థత కలుగుతుంది. ఓచ చేయగలవాడిని చూసి తేరు చూచి నీ చెయ్యి చాపమనగానే అతడు విధేయుడే. దేవునికి స్తోత్రం చెప్పాడట. రోగం పోయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ అటెన్షన్ దేవుని వాక్యం మీద ఉండును గాక, ఆయన అభిషేకం మీద ఉండును గాక, ఆయన విడుదల ఇప్పుడే నీకు శీఘ్రముగా వచ్చును గాక. Thy power will move me from today. రాసం నీలోనికి వచ్చును గాక. దేవుని కార్యం విశ్వాసముతో కూడిన నీ క్రియ వలనే జరుగుతుంది. విశ్వాసం ఉందని చెప్పి నోరు తెరవకుండా ఉంటే నీ నోరు నింపబడదు. విశ్వాసముతో కూడా నీవు కదలాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ ఏలియా గారి కంటే గొప్ప వాళ్ళు అయిపోవాలి. కానీ యూ డోంట్ వాంట్ టు ఫాలో ఏలియా. ఏలియా గారిని వెంబడించాం, అవునా కదా? మీ అందరికీ బెన్నీహిన్ గారు అయిపోవాలని ఉంది అనగానే అందరూ దద్దతో పడిపోవాలి. ఎక్కడ పడిపోతారు? మీరు పడిపోతారు. ఊది ఊది ఊది. దానికి ఎంతో మూల్యం చెల్లించాలో తెలుసా? ఎంత క్రయధనం చెల్లించాలో తెలుసా మీకు? ప్రేమ బిడ్డలారా, ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ప్రభు ఏం చెప్తే అది చేసేయాల. ఏలియా పిలవగానే ఎలీషా తాను దున్నేటువంటి ఆ అరకలన్నిటినీ, ఎద్దులను వధించాడు, అరకలన్నిటిని కట్టెలుగా మార్చాడు, వాటితో వండి భోజనాలు పెట్టేశాడు. ఏలియానే వెంబడించాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరి జీవితాల్లో అంత గొప్పవారుగా తీర్చబడ్డానికి చాలా త్యాగాలు ఉన్నాయి. ఈరోజు మనము కొంచెం సమయం త్యాగం చేస్తే చాలు. వచ్చే వారం నుంచి మీరు సమయాన్ని పాటించండి. నీ బ్రతుకులో ఇప్పటి వరకు జరగలేని కార్యాలు, వివాహాలు జరగలేదా? పిలుపులు వస్తాయి, సర్చింగ్ జరుగుతుంది, నీ బ్రతుకులో కార్యాలు జరగడం చూస్తావు. నువ్వు నమ్మితే, ఏ రోజు అభిషేకం నిన్ను కనుగొనాలని నువ్వు నమ్మితే, దేవుని యొక్క సన్నిధిలో నుండి వస్తున్న ప్రవక్త నిన్ను కనుగొనాలంటే, ఆయన చెప్పినటువంటి ప్రకారంగా షాపాతు కుమారుణ్ణి ఆ అభిషేకము కనుగొనాలంటే, ఏ రోజు షాపాతులాగా నీవు కూడా, ఆ షాపాతు కుమారుడని ఎలీషా లాగా నీవు కూడా నీ క్రమాన్ని నువ్వు పాటించాలి. నీ బ్రతుకులు ఇంకెవరు చెప్పవసరం లేదు. దేవుడు తన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు అద్భుతాలు చూస్తూనే ఉంటావు. నీ పని సాక్ష్యం చెప్పడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏలియాలాగా అవరు. యోర్దాను ఏలియాతో పాటు దాటిన వాడే ఏలియాలాగా అవుతారు. దేవునికి స్తోత్రం. అందరికీ అయిపోయింది. ఇదివరకు ఈ యోర్దాను దాటి వెళ్ళిపోతున్నారు, ఏలియా గారు అయితే వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ మనం రాలేవరా బాబు అని అక్కడ 150 మంది ప్రవక్తలు ఉండిపోయారు. కానీ ఎలీషా ఒక్కడే సాహసించి ఆ యోర్దానులో గుండా నడిచి వెళ్ళాడు. ఈ రోజు అదే అనుభవం గుండా, ఏలియా వెళ్ళిన అనుభవం గుండా వెళ్ళు, దైవజనుడు వెళ్ళిన అనుభవం గుండా నువ్వు వెళ్ళు. అప్పుడు దైవజనుడు పొందిన దీవెన ఆశీర్వాదం నీవు పొందుతావు. వట్టినే రాదు, వట్టినే రాదు. కాబట్టి ఈరోజు ప్రేమ బిడ్డలారా,
ఈ లేఖనము ఎన్నో గంటలు చెప్పొచ్చు, కానీ సమయం పరిమితిని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను కనుగొనాలంటే, దేవుని శక్తి నిన్ను వెతుక్కుంటూ రావాలంటే, దేవుని అభిషేకం నిన్ను వెతుక్కుంటూ రావాలంటే, దేవుని కార్యాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ యొక్క ఎదుటనే జరిగించబడాలంటే, నీవు దేవుని దృష్టి నీ మీద పడినట్లు, ద అటెన్షన్, దైవ దృష్టి నీ మీద పడినట్లు నీవు జీవించాల. నీ జీవిత విధానం ఈరోజు మార్చబడునుగాక. ప్రభు అలాగ నిన్ను మార్చునుగాక. దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని దర్శించునుగాక, నీ కుటుంబాన్ని దృష్టించునుగాక, నీ బిడ్డలను దృష్టించునుగాక, నిన్ను దృష్టించునుగాక. నీ ఎంత రోగివైనా ప్రభు హస్తము నిన్ను స్వస్థపరుచునుగాక. దేవుడి మాటలను బట్టి మనం దీవించి ఆస్వాదించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, సర్వాధికారివైన మా యేసు, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు చెప్పబడిన నీ మాటలునైనా ప్రజలందరి జీవితాల్లో, వారందరి బ్రతుకుల్లో ఒక నూతన కార్యమును జరిగించినట్లు నీ మహిమను కనపరచమని ఈ సమయమందు ప్రభువా, ఈ వాక్యం నీ బిడ్డలను కనుగొనుగాక, నీ అభిషేకం నీ బిడ్డలను కనుగొనుగాక, నీ సన్నిధి నీ బిడ్డలను కనుగొనుగాక. వారుకున్న సమస్యలన్నీ యేసు శక్తివంతమైన నామములో తొలగిపోవునుగాక. దేవా, ఈ మాటలు మీరు దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.